కొత్తగా సరికొత్తగా ఎప్పటికప్పుడు స్పైసీ కామెంట్స్, హాట్ చిప్స్ లాంటి సెటైర్స్, సైలెంట్ గా కొన్నాళ్ళు, వైలెంట్ గా మరికొన్నాళ్ళు. వన్స్ మోర్ బ్లాస్ట్ అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్టే కనిపిస్తోంది. పార్టీ మొత్తం మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్లో ఉంటే ఆయన మాత్రం అమాత్య పదవి దక్కలేదన్న అసంతృప్తితో బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం టార్గెట్ గా రేవంత్ మీద అటాక్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రూట్ మార్చారా? మంత్రి పదవి ఆలస్యమవుతుందని ఆయనలో ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుందా? ఇక తాడో పేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యారా? కాంగ్రెస్ లో రీసౌండ్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో రాజగోపాల్ రెడ్డి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డిపై అటాక్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు తగ్గట్లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఇచ్చి పడేస్తున్నారు. అమాత్య యోగం ఆమడ దూరం అన్నట్లు మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్ కి చేరుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే మునుగోడులో ప్రజల మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేరుగా ముఖ్యమంత్రి పదవిపైనే గురి పెడతా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి దక్కట్లేదని చాలా కాలం నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంలో, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2 సార్లు తనకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. తనకు అమాత్య యోగం దక్కకుండా ఏదో పెద్ద శక్తే అడ్డుపడుతుందని అనుమానిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు తన ఫ్రస్ట్రేషన్ను వెళ్లగక్కుతున్నారు. లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ రాబోయే మరో 5 ఏళ్లు కూడా తానే సీఎం అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి నెక్స్ట్ సీఎంగా ఏ పార్టీ నుంచి అవుతారంటూ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తామంతా కష్టపడితే సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని ఎవ్వరూ చెప్పుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది టీడీపీ కాంగ్రెస్సా, రాహుల్ గాంధీ కాంగ్రెస్సా? నేనే 10 ఏళ్లు సీఎం అని చెప్పుకోవడం అంటే రాహుల్ గాంధీని అవమానించడమే అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మనుషులు ఆంధ్ర పెత్తనమే నడుస్తుందంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారంటూ మాట్లాడారు. ఇలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు, నేనే మంత్రి అని చేసిన కామెంట్స్ పై క్యాబినెట్ మినిస్టర్లు ఎవ్వరూ రియాక్ట్ కాకపోగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే కాదు, గతంలో కూడా 2-3 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు గతంలోనూ రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో ముందే తనకి పదవి అని చెప్పుకునే సంప్రదాయం లేదని, పార్టీ విధానానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అంటూ తప్పుపడుతున్నారు. ఓసారి సీఎంను, ఇంకోసారి ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఛాన్స్ దొరికిన ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి కన్నెర చేయడానికి కారణం మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి అంటున్నారు. మంత్రి పదవి విషయంలో ఢిల్లీ అధిష్టానం అంతా సానుకూలంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారట. ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేసి చర్చకు దారితీస్తున్నారట. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బి అమలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం కుర్చీకి టార్గెట్ పెడితే మంత్రి పదవి అయినా దక్కకపోదా అనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట. అందుకే మంత్రి పదవి ఇవ్వకపోతే నేరుగా సీఎం కుర్చీ టార్గెట్ అని చెబుతున్నారట.
రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.